సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు ఏబుల్ సంకి రవీందర్లతో పాటు పలువురు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి రఘునాథ్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్లో శ్రీ గణేష్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పోరాడుతున్న వికాస్ మంచ్ పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కంటోన్మెంట్లో స్కై వేలు ఎలివేటెడ్ కారిడార్లు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ రోజు మనం మైనంపల్లి గారి సమక్షంలో జాయిన్ కావాలని నేను నిర్ణయించుకున్నాము. కానీ అతనికి సమయం లేదని విజిట్ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. ఈరోజు మన కంటోన్మెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గారి సమక్షంలో జాయిన్ కావడానికి మేము సంసిద్ధమైనాము. మీరందరూ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారు స్థాయిలో ఇప్పుడు వారికి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న చాలా మందితోటి సంబంధాలు ఉన్నాయి. చాలా మంది ఎవరైతే కంటోన్మెంట్ బోర్డ్ సివిల్ ఏరియా మెర్జ్ కావాలంటున్నారో వాళ్ళతో వీళ్ళతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉన్నాయి. వాళ్ళతో డైలీ కలవడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ అదే పని చేసి వాళ్ళందరినీ ఐక్యం చేసి ఏం జరిగితే భవిష్యత్తు బాగుంటుందో దానికి వీరు ప్రధాన బాధ్యత కూడా మేము మాట్లాడుకున్నాం. వారి బాధ్యతను కల్పించినాం. జాయిన్ అయిన వాళ్ళందరికీ బాధ్యతలు ఉంది. అందరూ ఓటర్ మార్చేయాలని కలుస్తున్నారు. స్థానికంగా ఏం చేయాలో అందరూ చేస్తున్నారు. కాకపోతే అజెండా లేని వాళ్ళు ఏదో ఒక అజెండా పెట్టి నిందలు వేయడం తప్పితే నిజమైన ఎజెండా ఏదో 2-3 రోజుల్లో మీరు కనుక్కొని మాకు చెప్పండి. ఈరోజు కంటోన్మెంట్ వికాస్ మంచ్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈరోజు సీఎం కాబట్టి తనకు మన సమస్యలన్నీ తెలుసు. ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాలా.